మహోన్నతుడైనటువంటి మా దేవుడా, మా కన్న తండ్రి, మీ పాదముల కొందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. గడిచిన కాలమంతా మీ యొక్క కరుణతో, కృపతో, మీ బలముతో మమ్మల్ని కాచి కాపాడి ఉంటున్నారు. అందును బట్టి మా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం దేవా. మీ యొక్క కనుసన్నల్లో మేము ఉంటున్నందులకి ఆనందిస్తూ ఉన్నాం అయ్యా. ఈ ఉదయకాల సమయం నందు మీ మాటల్ని ధ్యానిస్తూ ఉంటుండగా మంచి వివేకాన్ని మాకు ప్రసాదించమని వేడుకుంటున్నాం. సత్యాసత్యములను గ్రహించగలిగేటువంటి నేర్పును మాకు ప్రసాదించమని అడుగుచూ ఉన్నాం. పరిశుద్ధాత్మిక సహాయం మా అందరి పట్ల ఉంచుమని మీ ప్రియకుమారుడు ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమును ప్రార్థించి విన్నపించుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్యానల్లో ఉన్నటువంటి ప్రియులైన సహోదర సహోదరిమణులకి పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి శుభాభివందనలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం నోవాహు లోతులు మత్తులగులాగున ఎందుకు తాగారు. నోవహు లోతులు మత్తులగులాగున ఎందుకు తాగారు. ప్రియులరా, దేవుడు నోవహు నీతిమంతుడు అని అన్నాడు. అలాగే లోతును ఉద్దేశించి కూడా నీతిమంతుడని చెప్పాడు. మరి నీతిమంతులైనటువంటి వారు స్పృహ తెలియనంత స్థితిలో మద్యమును ఎందుకు తాగారు. తాగినటువంటి వారి మూలముగా ప్రజల నుండి ఈనాడు రకరకాలైనటువంటి ఆక్షేపణలు వచ్చుటకు కారకురయ్యారు కదా. అలాంటి వ్యక్తులు నిజంగా వారు త్రాగటం అనేటువంటిది మంచిదనా చెడ్డదనా, బైబిలు వారి విషయమై ఏమని చెప్పుచున్నది. ఇది ఈరోజు మనం ధ్యానించబోయేటువంటి అంశం. ప్రియులరా, మొదటగా నోవహును గురించి రాయబడినటువంటి మాటను మనం చూసినట్లయితే ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండం 6వ అధ్యాయము 9వ వచనం. నోవహు వంశావళి ఇదే. నోవహు నీతిపరుడును తన తరములో నిందారహితుడినై ఉండెను. నోవహును గురించి ఇవ్వబడినటువంటి కాంప్లిమెంట్, దేవుడిచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే నీతిపరుడు, నిందారహితుడు అని అన్నాడు. అంటే ఒక మత్తులోనికి వెళ్ళేంతగా తాగినటువంటి నోవహు నీతిమంతుడు ఎలా అయ్యాడు. ఓకే, నిందారహితుడు ఎలా అయ్యాడు. ఆలోచించాల్సినటువంటి విషయం. అలాగే
పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనము. పేతురు రాసినటువంటి రెండవ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహుగా బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. నీతిమంతుడగు లోతును తప్పించెను. లోతు నీతిమంతుడు అని చెప్తున్నాడు. అవునా? రైట్. ఇద్దరు నీతిమంతులు. మరి ఈ ఇద్దరు మద్యమును సేవించినటువంటి వారే. అవునా? రైట్. ఇకపోతే ఇందులో రికార్డులు కూడా ఉన్నాయండి. ఏంటి రికార్డ్ అంటే, మొట్టమొదటగా ద్రాక్ష తోటను వేసి పండించి ద్రాక్షారసమును తాగి మత్తుడైనటువంటి వాడు నోవహు. అన్ని రికార్డులు ఆయన పేరు మీద ఉన్నాయి. తోట వేయటం, ద్రాక్షారసాన్ని త్రాగటం, మత్తుడై ఉండటం. ఇతడే ఒక విధంగా ఆద్యుడు అని చెప్పచ్చు. అయితే దీన్ని మనం కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించాల్సి ఉంటుంది. అంటే వాట్ ఈజ్ వాట్ అని చెప్పి కొంచెం లోతుగా గమనించాల్సి ఉంటుంది. ఆదికాండము 9వ అధ్యాయం. ఆదికాండం 9వ అధ్యాయము. ఆదికాండం 9వ అధ్యాయము 20వ వచనం. జలప్రళయము తదనంతరము, సందర్భం ఇది. 20వ వచనం. నోవహు వ్యవసాయము చేయనారంభించి, ఆదాము తోటను సేద్యించేశాడు. అలాగే కయీను వ్యవసాయము చేశాడు. దాన్ని బట్టి తదనంతరపు తరాల వారు కూడా చేసి ఉంటారు అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది, అర్థం చేసుకోవచ్చు. కానీ జలప్రళయం తదనంతరం తిరిగి మరల వ్యవసాయాన్ని ప్రారంభించినటువంటి వ్యక్తి నోవహు. నోవహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. ఈ ద్రాక్ష తోటను గురించినటువంటి అనుభవము నోవహుకు ముందు ఉన్నటువంటి తరాల వారికి, వ్యక్తుల వారికి అవగాహన ఉందో లేదో మనకు తెలియదు. ఎందుకంటే వారు ద్రాక్ష తోట వేసినట్టుగా కానీ, ద్రాక్షారసం త్రాగినట్టుగా కానీ, మత్తులై ఉన్నట్టుగా కానీ మనకిక్కడ లేఖన ఆధారము కనిపించదు. ప్రత్యేకంగా నోవహు విషయంలోనే కనిపిస్తున్నది. అయినప్పుడు మనం ఏం అర్థం చేసుకోవచ్చు? మనకి ఫలాని ఆహారము ఒంటికి పడదు అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది? దాన్ని తీసుకున్నప్పుడు దాని రియాక్షన్స్, మోషన్స్ అవ్వటము, వామిటింగ్స్ రావటము,
ఆ, శరీరంలో ఇంకా రకరకాలైనటువంటి ప్రభావాలు, కొందరికి స్కిన్ ఎలర్జీ రూపంలో బయటపడుతుంది, ఇంకొందరికి తలనొప్పి రూపంలో బయటపడుతుంది. ఇలా ఒక్కొక్కరికి ఒక్కో రకంగా దాని సిమ్టమ్స్ తెలుస్తూ ఉంటాయి. అందును బట్టి ఈ ఆహారము నాకు పడదు, కొందరికి కడుపు నొప్పి కూడా వస్తూ ఉంటుంది. అప్పుడు వాళ్ళు ఒకసారే కాకుండా ఒక 2-3 సార్లు దాన్ని తీసుకున్న ప్రతిసారి ఆ ఆహారం మాత్రమే, పర్టికులర్గా ఆ ఆహారం మాత్రమే తీసుకున్నప్పుడు ఇది నా ఒంటికి పడదు అనేటువంటి విషయము వాళ్ళకి అనుభవపూర్వకంగా తెలుస్తుంది. కాబట్టి ఇది మనం ఎవరినో సమర్థించటానికి, ఏదో బైబిల్ని రైట్ చేయటానికి మనము ఈ రకంగా ఒక విషయాన్ని క్రోడీకరిస్తున్నాము అని అనుకోకూడదు. ఆచరణాత్మకంగానే మనం ఆలోచించాలి అని అంటున్నాను. ఇప్పుడు నోవహు గారు ద్రాక్షారసం త్రాగితే మత్తులై సూయి సొప్పు లేకుండా ఒంటి మీద వస్త్రాలు కూడా ఉన్నవో లేవో అని తెలియనటువంటి స్థితిలో ఉంటారు లేదా ఉంటాము అనేటువంటి అనుభవము ఇదివరకటికి పెద్దలు అతనికి చెప్పటానికి అవకాశము లేదేమో అనేటువంటి విషయం అర్థమవుతుంది. అలాగే తాను కూడా అలాంటి అనుభవము ఇదివరకు ఎరుగలేదేమో అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. మనకు బైబిల్లో ఇతడి గురించి తన అనుభవంలో కూడా అతడు మత్తుడై పడి ఉండటం, వస్త్రములు లేకుండా ఉండటం, అందులో తన కుమారులైనటువంటి వారిలో ఒక కుమారుడు, హాము అనేటువంటి కుమారుడు, అతడు తన తండ్రి వస్త్రహీనుడై ఉన్నాడని ఎరగటం, ఆ తదుపరి మిగిలిన 2 కుమారులు వస్త్రం తీసుకొచ్చి కప్పటం, ఆ తదుపరి రోజు అంటే ఆ మత్తు నుండి బయటికి వచ్చినటువంటి సమయంలో బహుశా అతనికి ఈ విషయము తెలియచేయబడి ఉంటుంది, లేదా తనకు కూడా అర్థమై ఉంటుంది. ఏంటి? నేను త్రాగటం మూలంగా సోయి తప్పుచున్నాను, సోయి తప్పటం మూలంగా అసలు నేను ఏ స్థితిలో ఉన్నానో తెలియకుండా ఉంటున్నాను అని అర్థమైందేమో. అందుకే మళ్ళీ మనకు నోవహు మత్తుడై ఉన్నట్లుగా కనిపించదు. ఈ సందర్భమే మొదటిదిగాను చివరిదిగాను మనకి కనబడుతుంది. అవునా? అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది అంటే, ఈ ద్రాక్షారసం త్రాగటం మూలంగా మత్తులైపోతామనేటువంటి అనుభవము లేనటువంటి నోవహు అన్ఫార్చునేట్లీ త్రాగుటకు అది రుచికరంగా ఉండటం మూలంగా ఆ లెవెల్కు మించి త్రాగి ఆయన మతిహీనుడు అయ్యాడు అనేటువంటి విషయము మనకు అర్థమవుతుంది. అంటే తెలిసి నేను మతి తప్పేంత వరకు తాగాలి అని తాగినటువంటి వాడుగా మనకి కనిపించటం లేదు. రైట్? త్రాగింది నిజం, కానీ ఎలాంటి పరిస్థితులలో ఏ విధమైనటువంటి అనుభవంతో ఆయన త్రాగాడు అనేటువంటి విషయము ఇది ప్రాముఖ్యమైనటువంటిది. మేబీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను పాయింట్. ఇందాక మనం చెప్పుకున్నాం కదా,
ఏ ఆహారం మన ఒంటికి పడుతుందో పడదో మనకు ఎప్పుడు తెలుస్తుంది? ఆహారం తీసుకున్నప్పుడు. అలాగే నోవహుకి ఈ మద్యం తీసుకోవటం మూలంగా ఏం జరుగుతుంది అనేటువంటి అనుభవం ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు తెలియటానికి అవకాశం ఉంటుంది అనంటే, దాన్ని తీసుకున్నప్పుడు. దాన్ని ఒక ద్రాక్ష రసంగా అతడు తీసుకున్నాడు. దాని యొక్క ప్రభావము ఇలా ఉంటుంది అని చెప్పి ఆ సందర్భంలో అతనికి అనుభవంలోనికి వచ్చి ఉంటుంది. గనక ఇలా నేను సోయి తప్పాలి, వస్త్రహీనుడనై ఉండాలి, ఇంకా ఈ సోయి తప్పిని నేనే ఏమేమో చెయ్యాలి అనేటువంటి ఉద్దేశముతో అతడు త్రాగినటువంటి వాడుగా మనకు కనిపించటము లేదు. ఇది నోవహును గురించి మనము అర్థం చేసుకోగలిగితే అర్థమయ్యేటువంటి విషయం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇక లోతు దగ్గరికి వద్దాం. 19వ అధ్యాయం, ఆదికాండం 9వ అధ్యాయము, 19వ అధ్యాయము, ఆదికాండము 19వ అధ్యాయము 19వ అధ్యాయం 33వ వచనం అండి. 19వ అధ్యాయము 33వ వచనం. ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత లోతుకి అప్పటి వరకు ద్రాక్షారసం యొక్క అనుభవము లేదు అని చెప్పటానికి లేదు. ఇప్పుడు నోవహుకు ఉన్నటువంటి సందర్భం వేరు, లోతు ఉన్నటువంటి సందర్భం వేరు. అంటే కాలములు వేరు, పరిస్థితులు వేరు. లోతుకు ద్రాక్షారసం యొక్క ప్రభావం ఏంటో తెలిసి ఉండటానికి అవకాశం ఉంది. ఓకే, తెలిసి ఉండటానికి అవకాశం ఉంది. అయితే తెలిసిన వారు ఒక పరిమితిలో ద్రాక్షారసాన్ని త్రాగుచున్నారు అనేటువంటి విషయం మనం ఎరగగలం. ద్రాక్షారసంలో 2 రకాలు ఉంటాయి. మళ్ళీ సాధారణ ద్రాక్షారసం అంటే జ్యూస్ అంటాం మనం. అలాగే ఆల్కహాల్గా మారినటువంటి ద్రాక్షారసం. ఏంటంటే ఏదైనా సరే, ఇప్పుడు ఈ ద్రాక్షారసమైనా లేదంటే కళ్ళు అంటూ ఉంటారు కదా, అదైనా, లేదంటే ఇంకే పండు రసమైన ప్యూరు రసం ఏదైనా, ఈవెన్ దో సీతాఫలమైన, ఓకే, ఇది ఫ్రెష్గా అప్పుడే త్రుంచుకొని అప్పుడే పిండుకొని త్రాగినట్టయితే ఆల్కహాలు లేకుండా కేవలం రసం మాత్రమే ఉంటుంది. అందులో రకరకాలైనటువంటి విటమిన్లు ఉంటాయి, రకరకాలైనటువంటి పోషకాలు ఉంటాయి. అంత మేరకే అది ఆరోగ్యమునకు మేలు చేసేటువంటివిగా ఉంటాయి. కానీ వాటిని త్రుంచి రసమును తీసి కాసేపు అలాగే ఉండనిచ్చామనుకోండి, ఇప్పుడు మనం కూడా ప్రాక్టికల్గా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఉదయం నుండి సాయంకాలం వరకు అలాగే ఉండనిచ్చామనుకోండి, అందులో ఈ ఆల్కహాల్కు సంబంధించినటువంటి కంటెంట్ స్థాయి పెరుగుతూ ఉంటుంది మెల్లిమెల్లిగా. అప్పుడే చెట్టు మీద పండినటువంటి పండు సీతాఫలమును త్రుంచుకొని మంచి పెద్ద సైజులో మంచి పక్వమునకు వచ్చినటువంటి పండులని 1, 2, 3వది కూడా నువ్వు తినేటువంటి ప్రయత్నం చేసినట్టయితే తినక ముందు పరిస్థితి, తిన్న తర్వాత
ఉండేటువంటి పరిస్థితి యొక్క వ్యత్యాసమును నువ్వు గుర్తించగలవు. ఎవరికైనా ఉందా అంటే అనుభవం ఇలాంటిది మీలో? ఎవరికైనా ఎప్పుడైనా ఉందా? రైట్, వెరీ గుడ్. కొంచెం మగతగా ఉంటుంది, రైట్, మగతగా ఉంటుంది. అంటే ఏంటనమాట? అంటే ఇక దాన్ని ఎట్లా కొలవాలో నాకు తెలియదు మరి, ఎందుకంటే మనకు ఆ అనుభవం లేదు కాబట్టి. ఏదో చిన్న గ్రాములలోనో లేదంటే ఎంఎల్లలోనో 0.1%, 2% లేదంటే 1%, అది ఆల్కహాల్కి రిలేటెడ్ పదార్థము అందులో ఉంది అని దాని అర్థం. కాకపోతే మనిషిని సోయి తప్పేంత స్థితిలోనికి మాత్రం తీసుకెళ్ళదు. కొంచెం మబ్బు అని అంటాం కదా, మబ్బుగా ఉంటారు పండు తిన్న తర్వాత. కానీ అదే పండు ఇందాక నేను చెప్పినట్టుగా అది ఓపెన్ చేసి కొంచెం జ్యూస్గా మార్చి కొంతకాలము, ఒక పూట 2 పూటలు అలాగే ఉంచామనుకోండి, ఇది ఆల్కహాల్ యొక్క స్థాయి పెరుగుతుంది. ఓకేనా? రైట్. ఇది దృష్టిలో పెట్టుకుంటే ఇశ్రాయేలీలకి సర్వసాధారణంగా ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, అంటే మేబీ ఇక నోవహు తర్వాతనే ఇదంతా అలవాటు అయి ఉంటుంది అనేటువంటి విషయం మనకు అర్థమవుతున్నది. వారికి అలవాటు ఏంటంటే, ఇప్పటికీ నార్త్ ఇండియాలో కానివ్వండి, ఫారిన్ కంట్రీలో కానివ్వండి, భోజనము తదనంతరము ఏదైనా ద్రావణము వారు తీసుకుంటారు. మేబీ మీకు ఐడియా ఉంది అనుకుంటున్నాను. మనకు దక్షిణ భారతదేశంలో పెద్దగా అంత అలవాటు లేదు. కొంచెం ఉన్నత కుటుంబాలలో కొంత ఉన్నట్టుంది అలవాటు. మనబోటి వారికి పెద్దగా అలవాటు లేదు, కంపల్సరీ అన్నట్టుగా ఉండదు, కానీ వాళ్ళకు కంపల్సరీగా ఉంటుంది. భోజనము తదనంతరము సలాడ్ లాంటి రసాలు తీసుకుంటారు. ఏదో ఒక పండు రసం, పండు ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు, రైట్. అలాగే ఇశ్రాయేలీలకు ఉన్నటువంటి అలవాటు ఏంటంటే, భోజనము చేసిన, అంటే వాళ్ళ భోజనం ఏంటి? రొట్టె తిన్న ప్రతిసారి ద్రాక్షారసం తాగటము అనేటువంటిది వాళ్ళ యొక్క అలవాటు. అవునా? వారి యొక్క అలవాటు. అయితే ఈ ద్రాక్షారసం అప్పుడే చేసుకొని త్రాగేవారా? నిన్న చేసింది త్రాగేవారా? మొన్న చేసింది త్రాగేవారా? ఇది తెలియదు. ఓకే, కానీ ద్రాక్షారసం త్రాగేవారు. అయితే అప్పుడే చేసుకున్నది త్రాగితే ఒక రకమైనటువంటి ప్రభావం ఉంటుంది, ఏదో నిన్న తయారు చేసింది త్రాగితే ఇంకో రకమైన ప్రభావం ఉంటుంది. మొన్నటిదైతే ఇంకా ఆల్కహాలిక్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఇక నెలల తరబడి, సంవత్సరాల తరబడిదైతే అది ప్యూర్ ఆల్కహాలే తాగినట్టుగా ఉంటుంది. అలా ఇశ్రాయేలీల యొక్క అలవాటు అలాగుంది, అది వచ్చింది. ఒక విధంగా చెప్పాలంటే వంశపారంపర్యంగా అలవాటైనటువంటి ఒక ద్రావణము, త్రాగుటకు అలవాటు అయినటువంటి ద్రావణము. ఓకే, అందులో భాగంగా ఈ లోతు లాంటి వాళ్ళు కూడా ఆ ద్రావణము తాగుతారు. అయితే ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. ఇది ఏ మేరకి అథెంటిక్ అనేటువంటిది దాని మీద నేను పెద్దగా దృష్టి సారించలేదు, కానీ అంటే ఎందుకంటే సమాజంలో అఫీషియల్స్ నుండి కూడా భిన్నాభిప్రాయాలు వస్తూ ఉంటాయి. ఒక అంశం మీద భిన్నమైనటువంటి రీసెర్చ్లు, భిన్నమైనటువంటి స్టడీస్లు బయటికి వస్తూ ఉంటాయి. ఒక శాస్త్రవేత్త ఇది మంచిది అని అంటాడు, ఇంకో శాస్త్రవేత్త అది మంచిది కాదు అని అంటాడు. ఒక డాక్టర్ ఇది మంచిది అంటారు, ఇంకొక డాక్టర్ అది మంచిది కాదు అంటారు. అలాంటి అభిప్రాయాలలో ఒక అభిప్రాయం ఏంటంటే, పరిమిత స్థాయిలో ఇది కేవలం నోవహు లోతులను గురించి అర్థం చేసుకోవటానికి మాత్రమే చదువుతున్నామనేటువంటి స్పృహ మనకు ఉండాలి. మీకేదో లైసెన్స్ ఇచ్చినట్టుగా మీరు భావించకూడదు. ఓకే, ఈ స్టడీస్లలో ఏంటి అని అంటే,
పరిమిత స్థాయిలో, అంటే ఈ పరిమిత స్థాయి అంటే మేబీ వాళ్ళ లెక్కలలో 90 ఎంఎల్లో ఇంకా లోపు అని అనుకుంటా. పరిమిత స్థాయిలో ఈ వైన్ను, ప్యూర్ వైన్ అండి, మళ్ళీ ఇక్కడ మత్తు ఏమంటారు, మద్యపానము రకరకాలుగా ఉంటాయి, కానీ రకరకాల వాటితో తయారు చేస్తారు. అలా కాకుండా కేవలం ద్రాక్షారసంతో తయారు అయినటువంటి వైన్, రెడ్ వైన్ అంటారు దాన్ని. ఆ వైను పరిమిత స్థాయిలో తీసుకుంటే నీ యొక్క గుండె ఇంకా తదితరమైనటువంటి ఆర్గాన్ల యొక్క ఫంక్షనింగ్ యాక్టివ్గా ఉంటుంది అని కొన్ని రీసెర్చ్లు ఉన్నాయి. మళ్ళీ నేను దాన్ని రైట్ అని నా ఒకటి వాడిని నేను అనలేను, నాకు తెలియదు. అది వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్టడీలో వారు అర్థం చేసుకొని చెప్పుచున్నటువంటి విషయం. ఇన్ ది సేమ్ టైం మరికొంతమంది శాస్త్రవేత్తలు, మరో బృందము, మరో డాక్టరు చెప్తున్న విషయం ఏంటంటే, అబ్బే అట్లా అనుకోకూడదు, నువ్వు ఇంత తాగినా ఎంత తాగినా అది ఎఫెక్టే, త్రాగకూడదు అని చెప్పేటువంటి వారు మరికొంతమంది ఉన్నారు. ఇక అందులో ఉన్న నిజాలు ఏంటి అనేటువంటిది ఇక మళ్ళీ మొత్తం ఎంటైర్ వరల్డ్లో ఉన్నటువంటి శాస్త్రవేత్తలకే వదిలిపెట్టాల్సినటువంటి విషయం. రైట్, అంటే పరిమిత స్థాయిలో బాగుంటుందని. అయితే ఇక్కడ బాగుండటం బాగుండకపోవటం పక్క పెట్టండి. పరిమిత స్థాయిలో తీసుకున్నవాడు అంటే 90 ఎంఎల్ఏ అందుకుందాం. ఈ 90 ఎంఎల్ తీసుకున్న తర్వాత జాగ్రత్త ఆలోచించండి. 90 ఎంఎల్ తీసుకోక మునుపు వ్యక్తి యొక్క మానసిక స్థితి, 90 ఎంఎల్ తీసుకున్న తర్వాత వ్యక్తి యొక్క మానసిక స్థితి డిఫరెన్స్లోనికి వస్తుంది, డిఫరెంట్గా మారుతుంది. అవునా? 90 ఎంఎల్ తీసుకోక ముందుకు ఏమనుకుంటాడంటే 90 ఎంఎల్ఏ తాగాలి, ఇంకా నేను ఎక్కువ తాగకూడదు అనుకుంటాడు. 90 ఎంఎల్ తాగిన తర్వాత కొంచెం కాన్షియస్లోనే ఉంటారు, అంతగా ఎఫెక్ట్ అవ్వరు. తాగొద్దు, ఇదివరకు తాగముందు తాగొద్దు అనుకున్నటువంటి వ్యక్తి ఇప్పుడు ఎవరైనా పక్కగా ఉన్నటువంటి వారు, స్నేహితుడో బంధువుడో ఎవరండి, నాకోసరా ఇంకొక 90 ఎంఎల్ తీసుకో అన్నాడు అనుకోండి, అంతకుముందుకు స్ట్రాంగ్గా తీసుకోవద్దు అనుకున్నటువంటి వ్యక్తి నీ కోసం తీసుకుంటానరా అని తీసుకుంటాడు. అవునా? 90 180 అవుతుంది. ఇక 180 అయిన తర్వాత ఏ ఫ్రెండ్ చెప్పాల్సిన అవసరం లేదు, తానే పోసుకొని తాగుతాడు. ఇక తాగుతూనే ఉంటాడు అనమాట. ఇది ఆల్కహాల్ యొక్క ప్రమాదం, ఆల్కహాల్ యొక్క ప్రమాదం. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి వ్యక్తులు ఈ ఈ మోతాదులు అనేటువంటివి దేని మీద ఆధారపడి ఉంటాయి అంటే, ఇప్పుడు ఈనాడు ఉన్నటువంటి మనుషుల యొక్క దేహ దారుఢ్యం, ఆ రోజుల్లో ఉన్నటువంటి మనుషుల యొక్క దేహ దారుఢ్యము వ్యత్యాసం ఎలాగుంటుందో వాటి మీద ఆధారపడి ఉంటుంది. మన కేపబిలిటీ ఉదాహరణకి 90 ఎంఎల్ అని అనుకుంటే, మన అంటే ఈ తరపు వారి, ఓకే, ఆ తరపు వారి యొక్క కేపబిలిటీ వేరుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. ఓకే, సరే, మొత్తానికైతే ద్రాక్షారసం త్రాగే అలవాటు లోతుకు ఉంది, లేదు అని చెప్పలేం, కానీ ఉంది. కానీ ఎలాగుంది, ఇందాక చెప్పుకున్నామే, ఒక అలవాటు అనేటువంటి వాళ్ళకుంటే చూడండి, భోజన తదనంతరము ద్రాక్షారసమును త్రాగటం, ఇక దాని లెవెలు అనేటువంటి దాని మీద ఆధారపడి ఉంటుంది. అయితే ఆ ద్రాక్షారసం తీసుకునేటువంటి క్రమంలో వారి కుమార్తెలు పన్నాగం పన్నారు, మీకు తెలిసిందే కదా, అది వాళ్ళ ప్రమేయం. వాళ్ళ నాన్న ఎక్కువ మోతాదులో ద్రాక్షారసం తీసుకునేలాగున వీళ్ళు ఏదో కిటుకు వాడారు. ఓకే, అందుకే అక్కడ ఆ వచనంలో మనకి ఏం కనబడుతుందంటే, ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం తాగించిరంటే వన్ సైడ్ ప్రయత్నం. ఓకే, ఇది లోతు గారి స్వయంగా
చేసినటువంటి ప్రయత్నం కాదు అది. వారు మెట్టుకు త్రాగించారు. మెట్టుకి త్రాగించారు. ఇది ఎలా ఉంటుందంటే, ఉదాహరణకి కొంతమంది స్నేహితులలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. వాడు అస్సలే ఆల్కహాల్ తీసుకొనంటున్నాడు, వైన్ తాగనంటున్నాడు, ఇది తాగనంటున్నాడు, బ్రాండీ, విస్కీ ఇవి ఏం తాగనంటున్నాడు. వాని చేత ఈరోజు ఎట్లానైనా తాగించాలిరా అని వీళ్ళు ఎత్తుగడేసారనుకోండి, ఏం చేస్తూ ఉంటారు? నీ చేతికి థమ్స్ అప్ బాటిల్ ఇస్తారు, కానీ ఆల్రెడీ అందులో ఈ ఆల్కహాల్ని కలిపి ఇస్తారు. ఇవి ప్రాక్టికల్గా జరిగినవి మనం వింటూ ఉంటాం కూడా. ఓకే, అంటే వీడు మామూలుగా సాఫ్ట్ డ్రింక్ తాగుతాడనమాట, అలవాటు ఉంది. ప్రత్యేకంగా పనిగట్టుకొని కాకపోయినా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు సాఫ్ట్ డ్రింక్ వరకు కూల్ డ్రింకులు తాగుతాడు. అది థమ్సప్, పెప్సియా, కోకా కోలన్నా ఏదైనా కావచ్చు, తాగుతాడు. ఈ తాగేటువంటి దానిలో వాళ్ళు ఒక మోతాదులో ఆల్కహాల్ను మిక్స్ చేశారు. నిజానికి ఇతనికి ఎప్పుడు జీవితంలో అంతవరకు ఎప్పుడు అలవాటు లేదు అది, రైట్? అయితే ఇది సాఫ్ట్ డ్రింక్ అని వాడు తాగేసాడు. ఆ వ్యత్యాసాన్ని కనుక్కోలేకపోయాడు, తాగేసాడు. ఎన్నడూ అలవాటు లేనటువంటి వ్యక్తికి పరిమిత మోతాదులోనైనా సరే ఆల్కహాల్ బాడీ లోపలికి వెళ్ళినట్టయితే వారు మత్తులోనికి వెళ్ళిపోతారు. మీరు ఫ్రెషర్స్ని గురించి గమనించండి, తొందరగా ఎఫెక్ట్ అవుతారు, రైట్? దీన్ని మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఉదాహరణకి డాక్టర్లు ఏదైనా సర్జరీ చేయటానికి మత్తు పదార్థం ఇవ్వాల్సి ఉంటుంది కదా, అది వేరండి మళ్ళీ. కాకపోతే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే, త్రాగుబోతులకు తొందరగా మత్తు ఆ ఇంజెక్షన్ సరిపోదు, డోస్ సరిపోదు. ఆల్రెడీ ఆల్కహాల్ సేవించేటువంటి వారికి వీళ్ళు ఇచ్చేటువంటి మత్తు డోసు సరిపోదు, పెంచాల్సి ఉంటుంది. అదే ఆల్కహాల్ అలవాటు లేనటువంటి వారికి వారు కొంచెం మోతాదులో ఇచ్చినా కూడా తొందరగా అది ప్రభావం చూపుతుంది. అంటే ఈ వేరియేషన్స్ మనకు తెలియాలి. ఇప్పుడు ఎన్నడూ అలవాటు లేనటువంటి వ్యక్తికి సాఫ్ట్ డ్రింక్లో ఈ హార్డ్ డ్రింక్ అంటే ఆల్కహాలిక్ డ్రింక్ కలపటం మూలంగా ఆ వ్యక్తి ప్రభావితుడైపోతాడు, స్పృహ తప్పినా తప్పుతాడు, రైట్? అలాగే ఇక్కడ వీళ్ళు ఏం చేశారో ఏంటో మనకు తెలియదు. ప్రయత్నం ఎవరిది అంటే కూతుళ్ళది. ప్రయత్నం ఎవరిది అంటే కూతుళ్ళది. కానీ ప్రభావమైంది ఎవరయ్యారంటే లోతు. అంటే కూతుళ్ళు లోతు చేత త్రాగించారు. ఎలా త్రాగించారు, ఆయన ఎలా త్రాగలిగాడు, ఆ వివరాలు మనకు లేవు. కానీ త్రాగించింది కూతుళ్ళే అనేటువంటి విషయం పర్టికులర్గా అక్కడ ఉంది. ఓకేనా? ఆ రాత్రి వారు తమ తండ్రికి ద్రాక్షారసం త్రాగించిన తర్వాత ఇక వాళ్ళు శయనించటం జరిగింది. ఆ చివరిలో ఏమంటాడు శయనించటం జరిగిన తర్వాత? ఎప్పుడు లేచిపోయానో అతనికి తెలియదు, ఎప్పుడు శయనించానో ఎప్పుడు లేచిపోయానో ఆయనకు తెలియదు. అంటే ఆయన ప్రమేయము లేకుండా జరిగిపోతున్నాయి అన్నీ, ఆయన ప్రమేయము లేకుండా జరిగిపోవచ్చున్నవి. అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది, ద్రాక్షారసము త్రాగే అలవాటు లోతుకు ఉంది, కానీ ఇలా స్పృహ తప్పిపోయి ఇలాంటి కూతుళ్ళు భార్యలు అనేటువంటి తేడా లేకుండా ప్రవర్తించేటువంటి మనస్సు మాత్రం ఆయనది కాదు. అది జరిగిపోయింది అంటే స్పృహ లేనటువంటి తరుణంలో తన ప్రమేయం లేకుండానే జరిగిపోయింది. ఇది ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం, రైట్? ఇక మరొక మాట మనం గమనించగలిగినట్టయితే, సరే ఏది ఏమైనా వీళ్ళు ఈ రకంగా మద్యమునైతే స్వీకరించారు. వారి ప్రమేయమా, ఇతరుల ప్రమేయమా, అనుభవం లేకనా, అనుభవం ఉండా, మొత్తానికైతే మద్యపానం బాడీలోనికి వెళ్ళింది. ఇద్దరు మద్యపానమును సేవించారు, ఇద్దరు స్పృహ తప్పారు. అయితే ఇక్కడ ఒక విషయం,
మద్యపానం క్రైస్తవులు, ఇతరుల సంగతి పక్కకు పెట్టండి. క్రైస్తవులు మద్యము సేవించకూడదు అని క్రైస్తవులకి ఎవరు చెప్పారు? ఎప్పుడు తెలిసింది? ఎవరైనా ఒకరు అన్మ్యూట్ చేసి మాట్లాడండి. ఎవరైనా ఒకరు. మద్యపానము త్రాగకూడదు అని ఎవరు చెప్పారు? వీరికి ఎప్పుడు తెలిసింది? ఎవరు చెప్పలేరా? క్రైస్తవులు మద్యం తాగొచ్చా? తాగకూడదు నెల ఎప్పుడు ఉంటే ఉండని, కానీ టోటల్గా తమ్ముడు ఓవరాల్గా చెప్పేసి సామెతల్లో ఉంటుంది కాబట్టి తాగలేదా? అసలు ఏంటి తాగొద్దు అనే విషయం తనకు ఎలా తెలిసింది? ఎవరు చెబితే తెలిసింది? తానే తెలుసుకున్నాడా? ఎవరైనా చెప్పారా? చెప్పటాన్ని బట్టి తాగకూడదనేటువంటి నిర్ణయంలో ఉంటున్నారా క్రైస్తవులు? ఏంటి, ఎలా తెలుసు? నాకున్నటువంటి అవగాహన మేరకి మీరు మద్యపానాసక్తులై ఉండకండి, మద్యము వలన దుర్వ్యాపారము జరుగుతుంది, ఇలాంటి మాటలు మొత్తానికి ఏం చెప్తాయంటే మీరు త్రాగకండి అని చెప్తాయి. అప్పుడు మన పోటీ వారికి తెలిసింది దాని జోలికి పోకూడదు అనేటువంటి నిర్ణయంలో మనం ఉన్నాం. అంటే ఇప్పుడు ఎలా తెలిసింది? ఇప్పుడు జనార్దన్ అన్నట్టుగా సామెతల్లో ఉంది కనుక తెలిసింది, అవునా? రైట్. అలాగే మనకు కొత్త నిబంధనలో కూడా ఎఫ్ఎస్సి పత్రిక లాంటి పత్రికలలో ఉంటుంది త్రాగకూడదు అని. మరి ఈ లోతుకి నోవహుకి ఎవరైనా చెప్పారా లేదా? అది కూడా పాయింట్ కదా, రైట్? ఇప్పుడు లోతు కాలములో ద్రాక్షారసం త్రాగకూడదు అని చెప్పినటువంటి ధర్మశాస్త్రం ఏమైనా ఉందా? నోవహు కాలములో ఈ బైబిల్ ఉందా అనంటే లేదు. అప్పటికి ధర్మశాస్త్రము లేదు. మద్యం సేవించకూడదు అనేటువంటి ఆజ్ఞ లేదు. సర్వసాధారణంగా ఎప్పుడు ఏది పాపమవుతుంది? ఆజ్ఞను అతిక్రమించినప్పుడు పాపమవుతుంది. మరి అప్పటి వరకు ఆజ్ఞలు లేవు వీళ్ళకి. అప్పటి వరకు వీరికి ఆజ్ఞలు లేవు, అవును కదా, రైట్? ఆజ్ఞలు లేవు, అనుభవాలు కూడా వాళ్ళ విషయంలో, నోవహు విషయంలో అనుభవం ఆయన సేవిస్తున్నప్పుడే ఆయనకు తెలిసి వస్తున్నటువంటి విషయం. ఇప్పుడు ధర్మశాస్త్రం లేకపోయినా కనీసం మనస్సాక్షి ఉంటుంది అనేటువంటిది ఒకటి మనకు తెలుసు కదా. ఆ మనస్సాక్షులను బట్టి కూడా అప్పటి వరకు వాళ్ళ మనస్సాక్షి రే ఇది ఇట్లయితే ఇట్లా అని చెప్పగలిగేంత అనుభవంలో లేదు. కాబట్టి వారు మద్యపానమును సేవించారు. అయితే ఆజ్ఞ లేదు కనుక దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనంటే రోమపత్రిక 5వ అధ్యాయము, రోమపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. రోమపత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. ఏలయనగా ధర్మశాస్త్రము వచ్చినది కనుక పాపము లోకములో ఉండెను. అంటే ధర్మశాస్త్రం వచ్చి ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది చేయొచ్చు, ఇది చేయకూడదు అని చెప్పింది కనుక ఇప్పుడు పాపం ఏదో పరిశుద్ధత ఏంటో చెప్పబడుచున్నది. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు అని అంటున్నాడు. కానీ ధర్మశాస్త్రం లేనప్పుడు పాపము ఆరోపింపబడదు. పాపము ఆరోపింపబడదు. అంటే ధర్మశాస్త్రం లేనప్పుడు
చెప్పబడినటువంటి విషయాలను బట్టి ఇది పాపము, ఇది మంచే, ఇది చెడు అని చెప్పడానికి ఉండదు అని అంటున్నాడు. అంటే ఇప్పుడు నోవహు లోతుల యొక్క పరిస్థితి ఏంటి? అప్పటికి వారికి ఆజ్ఞ లేదు, ధర్మశాస్త్రము లేదు. గనుక వారు పాపం చేశారు, తప్పు చేశారు అని ఆరోపించటానికి బేస్ లేదు. ఓకే, అంటే ఈ ధర్మశాస్త్ర నియమాన్ని బట్టే వారు పాపులు కాదు. అలాగని వారు పనిగట్టుకొని మత్తులై పాపం చెయ్యాలని నిర్ణయించుకున్నటువంటి వారు కారు. ఇది స్పష్టంగా మనకు అర్థమవుతున్నటువంటి విషయం. ఓకేనా, అర్థమవుతున్నటువంటి విషయం. రైట్, ఇప్పటి వరకు మనం ఏ రెఫరెన్స్లను అయితే ఆలోచించామో, ఏ వ్యాఖ్యానం అయితే చేసుకున్నామో, దీనంతటి బట్టి నోవహు లోతులు పాపులు కాదు. వారిని గురించి ఇంతకంటే మనం ఇంకా ఎక్కువ ఏమేమి మాట్లాడుకున్నా మంచిది కాదు. అయిపోయింది, అది వెరీ క్లియర్. ఓకే, ఇక కొన్ని ఇన్ జనరల్గా ఒక అవగాహన కోసం, అలాగే మన కోసం, అవగాహన కోసం, మన కోసం, ఇప్పుడున్న లోకం కోసం 2 మాటలు మనం ఆలోచించుకోవాలి. ఏంటి ఇదంతా నేను చెప్పదలుచుకోలే, కానీ జస్ట్ టూకీగా మీకు ఆ రెఫరెన్స్ని చూపించి ఇక్కడ ఏముందో కొంచెం దృష్టికి తీసుకొచ్చి వదిలిపెడతాను. లేవీకాండము 18వ అధ్యాయము, లేవీకాండము 18వ అధ్యాయము 6వ వచనంలో నుండి మీరు తర్వాత చదువుకోండి, 18వ వచనం వరకు ఇవి ఉంటాయి. మీరు పర్సనల్గా చదువుకుంటే బాగుంటుంది. మీలో ఎవరును తన రక్త సంబంధుల మానాఛాదనమును తీయుటకు వారిని సమీపింపకూడదు, నేను యెహోవాను. మానము అంటే మీకు అందరికి తెలుసు అనుకుంటున్నాను. ఆచ్ఛాదనము అంటే కప్పుకునేది. మానమును కప్పుకునేటువంటి వస్త్రాన్ని తొలగించటానికి ఎవరు కూడా ఒక వ్యక్తి దగ్గరికి సమీపించకూడదు అని చెప్పాడు. ఇక అందులో తండ్రిని గురించి, తల్లిని గురించి, అత్తమ్మలను గురించి, అక్కయ్యలను గురించి, కుమార్తెలను గురించి, వీళ్ళందరి గురించి, పినతల్లి గురించి, వీళ్ళందరి గురించి రాయబడ్డాయి 18వ వచనం దాకా. అంటే ఏం చెప్తుండంటే, ఎవరు అధికారికంగా వివాహం చేసుకున్నటువంటి జీవిత భాగస్వాముల విషయంలో తప్ప మిగిలిన వారి ఎవ్వరి యొక్క మానాఛాదనమును తొలగించకూడదు. అలా తొలగిస్తే పాపము అని ఈ సందర్భంలో పర్టికులర్గా చెప్పాడు. ఓకేనా, ఈ ధర్మశాస్త్రం వాళ్ళకు లేదు, కానీ ఇప్పుడు ఇశ్రాయేలీలకు ఉంది. దీన్ని బట్టి మనకు కూడా ఇది వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. నువ్వు స్పృహలో ఉండి చేస్తావా, స్పృహ లేకుండా ఉండి చేస్తావా, నువ్వు ఎట్లా చేసినా పాపమే అవుతుంది. రైట్, ఇది ఇక్కడ మనం గమనించాల్సిన విషయం. స్పృహ లేకుండా అనేటువంటి దాంట్లో మళ్ళీ దానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. ఇక దాని గురించి డిస్కషన్ అంత లోతుగా ఇప్పుడు మనకు అప్రస్తుతం. ఓకే, తీయకూడదు, అలా చేయకూడదు అనేటువంటి విషయాన్ని మనం చదువుకున్నాం. ఇక సామెతల గ్రంథము సో మెనీ రెఫరెన్స్లు ఉంటాయి. ద్రాక్షారసం గురించి, మత్తు గురించి, అది తీసుకుంటే దాని యొక్క ప్రభావం అది ఎంత తీవ్రంగా ఉంటుంది, ఎలా వాళ్ళు ప్రభావితులు అవుతారు అనేటువంటి విషయాలు చాలా ఉంటాయి. ఒకటి చదువుకొని అవగాహన చేసుకుంటే సరిపోతుంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 6-7 వచనాలు. ఇది
ఇది సందర్భం ఎట్లాంటిది అని అంటే, ఉదాహరణకి తిమోతి గారికి పౌలు గారు సూచన చేస్తారు. తరచుగా వస్తున్నటువంటి నీ కడుపు జబ్బు నిమిత్తము ద్రాక్షారసము త్రాగుము. అంటే దీన్ని ఏ యాంగిల్లో చూడాలంటే ఒక టానిక్ యాంగిల్లో చూడాలి. టానిక్ అంటాం కదా, ఈ టానిక్ యాంగిల్లో చూడాలి. ద్రాక్షారసము అది కొన్ని జబ్బులను నయించిస్తుంది, కడుపు నొప్పి లాంటి వాటి తొలగిస్తుంది. ఇక్కడ 6-7 వచనాలలో ప్రాణము పోవుచున్న వానికి మద్యమునివ్వండి, మనోవ్యాకులము గల వారికి ద్రాక్షారసమునివ్వండి, వారు త్రాగి తమ పేదరికమును మరతురు. అంటే ఈ ఈ ఇలాంటి సందర్భము నేను ఎందుకు తీశాను అంటే, ఇది అందరికీ వర్తించేటువంటి విషయం కాదు. అలాగని క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి వారికి ఇది వర్తించదు. ఈ రెఫరెన్స్ త్రాగించండి అని ఉన్నది కదా అన్న అని అడుగుతారు. కాబట్టి వాళ్ళ కోసం చెప్తున్నాను నేను. వారు ఈ పర్పస్లో ఇశ్రాయేలీలు తాగొచ్చు, కానీ క్రైస్తవులు తాగటానికి వీల్లేదు. ఇక ప్రమాదం అంటారా? ప్రమాదమును గురించి బోలెడని రెఫరెన్స్లు ఇచ్చాడండి. మీదనే చూడండి 4వ వచనంలో, ద్రాక్షారసం త్రాగుట రాజులకు తగదు, లెముయేలు అది రాజులకు తగదు, మద్యపానాసక్తి అధికారులకు తగదు, త్రాగిన ఎడల వారు కట్టడలను మరుతురు. మద్యం తాగితే ఆజ్ఞలను కూడా మరచిపోతారట. దీనులకందరికీ న్యాయము చేయుదురు. న్యాయం కాదండి, దీనులకందరికీ అన్యాయము చేయుదురు అని చెప్పి మీది వచనాల్లో చెప్పాడు. అంటే తాగొద్దని చెప్పాడు. ఇక దానివలన ఇంపాక్ట్ ఎంతగా అవుతారు అనేటువంటి విషయము మీరు తర్వాత చదువుకోండి. చాలా ప్రమాదం అని చెప్పాడు. అది నీకు ఆస్తి నష్టం, ఆరోగ్యం నష్టం, నువ్వు వెర్రివాడబోతావు, అపహాస్యానికి గురవుతావు, నీ ప్రాణము ప్రమాదంలో పడుతుంది. ఇలాంటి విషయాలన్నీ చాలా చెప్పబడతాయి. అది మీరు ఇదే సామెతల గ్రంథంలో 23వ అధ్యాయము 31వ వచనం రాసుకుని తర్వాత చదువుకోండి. 21వ అధ్యాయం 17వ వచనం, 20వ అధ్యాయము 1వ వచనం. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. 23వ అధ్యాయము 31వ వచనం, 21వ అధ్యాయము 17వ వచనం, 20వ అధ్యాయము 1వ వచనం. అందరూ రాసుకున్నారు అని భావిస్తున్నాను. ఓకే, అందరూ రాసుకున్నారు. చివరగా ఒక మాట చదువుకొని ముగించుకుందాం. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమపత్రిక 8వ అధ్యాయం. ఇది ఇన్ని రకాలుగా వడబోసిన తర్వాత కూడా ఏదో కార్నర్లో ఏదైనా మనకు సంశయం చోటు చేసుకున్నట్లయితే అన్నట్టుగా ఉంటుంది కదా కొంత. అలాంటి సంశయం చోటు చేసుకున్నట్లయితే వాళ్ళందరి విషయంలో దేవుని యొక్క దృక్పథాన్ని మనం గమనించాల్సినటువంటి విషయం. నోవహు నీతిమంతుడు అని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు కదా, ఇచ్చాడు. లోతు నీతిమంతుడు అని దేవుడే సర్టిఫికెట్ ఇచ్చాడు కదా, ఇచ్చాడు. ఇలాంటి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని 8వ అధ్యాయము 28వ వచనం, రోమపత్రిక 8వ అధ్యాయము 28వ వచనం. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అంటే ఆయన చేత పిలువబడినటువంటి వారికి ఆయన సంకల్పము
పిలువబడిన వారికి, పిలువబడిన వారు దేవుణ్ణి ప్రేమించినటువంటి ప్రేమను బట్టి. ముందుగా ప్రేమ గురించి చెప్పాడు. ఆ ప్రేమించేటువంటి వారిని పిలుచుట గురించి చెప్పాడు. అంటే పిలువబడినటువంటి వారు దేవుణ్ణి ప్రేమించిన ప్రేమను బట్టి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి. అంటే వాళ్ళ విషయంలో దేవుడు మరలా ఎలా సరి చేసుకోవాలో, ఎలా జాగ్రత్త చేసుకోవాలో, ఎలా భద్రపరుచుకోవాలో, కాపాడుకోవాలో దేవుడు వారిని అలా కాపాడుకుంటాడు, సంరక్షించుకుంటాడు. మెట్టికి వారిని మళ్ళీ మంచి మేలుకరమైనటువంటి త్రోవలో, జీవితంలో ఉంచుతాడు. ఇది ఓవరాల్గా మనం గమనించాల్సినటువంటి విషయం. ఓకే, అంటే టోటల్గా ఇప్పుడు మనంతటి రీసెర్చ్ని బట్టి, పరిశోధనను బట్టి నోవహు కానీ, లోతులు కానీ స్వతహాగా స్పృహ తప్పిపోవాలి అనుకునేంతగా త్రాగేటువంటి త్రాగుబోతులు కాదు. కానీ వారి వారి పరిస్థితులలో త్రాగారు, సోయి తప్పారు, అది నిజం. కానీ అప్పటికి ధర్మశాస్త్రము ఇది తాగాలా తాగకూడదా అని చెప్పేటువంటిదిగా వారికి ఇవ్వబడలేదు. ధర్మశాస్త్రము ఇవ్వబడలేదు గనుక అది పాపము అని ఆరోపించబడదు. ఆజ్ఞలు లేవు కాబట్టి వీళ్ళు ఆజ్ఞాతిక్రమము చేసినటువంటి వారుగా ఎంచబడదు గనక ఆజ్ఞాతిక్రమం పాపం. ఆజ్ఞాతిక్రమము చేశారు అనడానికి ఏ రకమైనటువంటి బేస్ లేదు కనుక కాబట్టి వారు పాపులు కాదు. ఇది వీళ్ళను గురించినటువంటి మనం కంక్లూజన్ చేసుకోవాల్సినటువంటి విషయం. అంటే ఒక తీర్మానం, వారి పట్ల ఒక నిర్ణయం లేదా అంటే ఒక అభిప్రాయము కలిగి ఉండాల్సినటువంటి విషయం. ఓకేనా, ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైనటువంటి మా దేవుడా, మీ పాదములకు వందనాలు చెల్లిస్తున్నాం. మా పరమ తండ్రి, మీ మాటలను ధ్యానించాం అయ్యా. విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా పారదర్శకంగా అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేశాం. ఈ అవకాశం మాకు అనుగ్రహించినందుకు వందనాలు తండ్రి. మీ పిల్లలు విన్నారు, వారు కూడా అంతే ఓపెన్ హార్ట్ తోటి అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ ఉన్నాను. వారికి సహాయం దయచేయండి. మీ పిల్లలందరినీ దీవించండి అయ్యా. జీవితంలో మంచి నిగ్రహ శక్తి కలిగి ఏది చేయకూడదో అది చేయకుండా ఉండులాగున, ఏది చెయ్యాలో అది చేయగలిగేటువంటి వారుగా ఉండులాగున వారికి కావలసినటువంటి నిగ్రహ శక్తిని ప్రసాదించండి. సంయమనాన్ని పాటించగలిగేటువంటి శక్తిని వారికి ప్రసాదించండి. వారి కుటుంబాలను దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినపు పనులలో, ప్రయాణములలో మీరు తోడై ఉండండి. మమ్మల్ని అందరినీ మీ చేతులకు అప్పగించుకుంటూ మీ ప్రియ కుమారుడు మా ప్రభువునైనటువంటి క్రీస్తు యేసుల వారి మహిమగల పరిశుద్ధ నామమున ప్రార్థించి విన్నపించుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్. మన కన్న తండ్రి అయినటువంటి దేవుని ప్రేమ, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క కృపారక్షణ, పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసము, సహాయము ఈ మాటలు విన్నటువంటి మనందరికీ మీ మత్తులమై ఉండకూడదు, పాపము చేయకూడదు, పరిశుద్ధులముగా పరలోకమందున్నటువంటి పరమ తండ్రి కృపకు పాత్రలము కావాలని ప్రయత్నం చేసేటువంటి ప్రతి బిడ్డకు తన ప్రయత్నం అంతటిలో ఎల్లకాలము తోడై ఉండును కాక.